ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. కన్నబిడ్డలకేం జరిగినా ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు. ఆ బాధ నాకు తెలుసు. క్షమించండి, మిమ్మల్ని నేను పరిచయం చేసుకునే లేదు. అయ్యో, నేనే పరిచయం చేయడం మర్చిపోయాను. ఈయన మా సారు. ఒక రకంగా మా కుటుంబం ఈరోజు ఇలా ఉందంటే కారణం ఈయనే. మాలాంటి కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళనే కాదు, ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళని, పేదవాళ్ళని ఈయన అనేక రకాలుగా ఆదుకున్నారు. ఈ సార్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. నమస్తే అండి, నా పేరు హర్నాథరావు. కూర్చోండి. పర్వాలేదండి. మీది చాలా మంచి కుటుంబం అని, మీరు చాలా మంచివారని వీరేంద్ర ఇంతకుముందే చెప్పాడు. ఈ రోజుల్లో ఎవరి జోలికి వెళ్లకుండా మన పని మనం చూసుకోవడమే మంచితనం సార్. కానీ చుట్టూ నలుగురు బాగుండాలి, అందరూ బాగోవాలనుకోవడం మాత్రం గొప్పతనం సార్. ఆ గొప్పతనం మీకే చెందింది. మీలాంటి వారి ముందు మేమెంత సార్. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళ అమ్మాయి గాయత్రి అయితే ఇంకా బాగా మాట్లాడుతుంది సార్. అవునా? తనెక్కడా? తన ఇంట్లో లేదు సార్, కూరగాయలు తీసుకురావటానికి బయటికి వెళ్ళింది. ఓ అలాగా. పిల్లల్ని చాలా సంస్కారంగా పెంచారు. మీ చిన్న పాప మాటల్లోనే అది అర్థమవుతుంది. మాలాంటి మధ్యతరగతి వాళ్ళు పిల్లలకు పంచగలిగే ఆస్తి సంస్కారమే కదండి. చాలా బాగా చెప్పారండి. ఏం ఉన్నా లేకపోయినా ఆ సంస్కారం ఉంటే చాలు. పిల్లలు ఎక్కడికెళ్ళినా నెగ్గగలుగుతారు. ఇక్కడికి మీరేదైనా పని మీద వచ్చారా? నాకు తెలిసిన శివుడు అనే అతను ఇక్కడ నూకాలమ్మ తల్లి చాలా మహిమగల దేవత అని చెప్పాడు.